టీచర్లు హెల్పర్లు అతి తక్కువ గౌరవ వేతనాలతో నేటికి సేవలు ఉద్దేశాలు నెరవేర్చే దిశలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాము. రోజు రోజుకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము యాప్లతో పరిభారాన్ని పెంచి ఐకాట్ కర్మయోగి యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, బాల సంజీవిని, పోషణ ట్రాకర్ 4 యాప్లతో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వారి కంటే ఎక్కువ పనిని మాతో చేస్తున్నప్పటికీ కూడా మేము కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే గౌరవ వేతనాలు పెంచుతాము, ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరిస్తామని ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని ఇప్పటిదాకా సంబంధిత మంత్రివర్యుల దగ్గరికి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కమిషనర్ గారిని పదే కలిసి విన్నవించినప్పటికీ విస్మరించారు. అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మెడికల్ టీచర్లు అంతా కూడా తీవ్ర అసంతృప్తితో, అనారోగ్యంతో, గౌరవ వేతనం సరిపోక విధులు నిర్వహించడానికి పని బాగా వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అందులో భాగంగానే 3 సంఘాల వాళ్ళంతా కలిసి నిర్ణయించుకొని రేపు 23వ తేదీ నుండి 27వ తేదీ దాకా రిలే ప్రాసెసింగ్ అన్ని జిల్లాల్లో ICDS కార్యాలయాలతో దీక్ష నిర్వహిస్తున్నాము. మార్చి 2వ తేదీ 3 సంఘాల ఆధ్వర్యంలో చెలో విజయవాడ నిర్వహిస్తున్నాము. అందుకోసమే మా సమస్యలు మహాధర్నా నిర్వహిస్తున్నాము. మా సమస్యలు ఈ మార్చి 2వ తేదీ లోపల పరిష్కరించాలి. లేని పక్షంలో దశల వారి ఆందోళనకు పిలిపించి తర్వాత పూర్తి స్థాయిలో సభలు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, శాఖ మంత్రివర్యులకు, శాఖ అధికారులకు విన్నవిస్తున్నాము. లలిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, AITS అనుబంధం.